ఎన్ని కేజీలు ఉంటాయా? ఉంటుంది 3 కేజీలు తెచ్చేట 5 కేజీలు అనుకుంటా. ఇదేంటిది? ఇది సొరకాయ. సొరకాయ ఈ షేప్లో కూడా ఉంటుందా? సొరకాయతో ఇప్పుడు ఏం చేస్తున్నావు? హల్వా. సొరకాయ హల్వా చేస్తున్నావా? హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయతో హల్వా అయితే చేస్తున్నానండి. సో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక సొరకాయని అయితే ఇలా 2 ముక్కలుగా అయితే కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేస్తున్నాం అనమాట. తీసేసి తర్వాత పైన పొట్టు కూడా అంతా చెక్క గీరేసిన తర్వాత ఇలా అయితే ఒక తురుము పట్టేసే దాంతో మొత్తం కూడా తురుము అయితే పట్టేసుకున్నాము. ఇలా చూడండి, ఇక వేస్టేజ్ అయితే చాలా ఎక్కువనే వేస్టేజ్ అయితే అయ్యిందనమాట. సో ఇక ఇలా తురుము అయితే పట్టేసుకున్నాము. తురుము పట్టేసుకునేటప్పుడే వాటర్గా మొత్తం కూడా బయటకైతే వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా, సొరకాయలోని వాటర్ అంతా కూడా పిండేసి ఇక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. ఇక ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని ఇక ఈ సొరకాయని అంతా కూడా వాటర్ అంతా కూడా పిండేసి ఒక ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఆవిరి మీద అయితే ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా హల్వాకి తొందరగా మగ్గుతుంది. అలాగే ఎక్కువ టైం అనేది పట్టుకోకుండా చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో ఇక సొరకాయలోని వాటర్ అంతా కూడా చూస్తున్నారు కదా, చేత అయితే అలా మొత్తం కూడా పిండేసి ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఒక 10 to 15 మినిట్స్ అనేది ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ అనేవి కూడా చూసారు కదా, ప్లేట్లో అన్నీ కూడా వాటర్ అనేది అయితే ఉన్నాయి. ఇక వాటిని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాము. ఇంకా 10 to 15 మినిట్స్ అయితే కంపల్సరీ అండి మగ్గనిచ్చుకోవాలి. ఆవిరి మీద మగ్గనిచ్చుకోవడం వల్ల మనకి హల్వా అనేది చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇక తర్వాత మగ్గుతూ ఉంది. మగ్గిన తర్వాత ఇక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకొని అందులో జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి అనేది వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఈ హల్వాలో అయితే జీడిపప్పు, ఎండు కొబ్బరి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నెయ్యి అయితే వేసేసుకొని బాగానే పడుతుందండి ఈ స్వీట్కి నెయ్యి అనేది. సో ఇక వేసేసుకొని వేపి పక్కకైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఒక నెయ్యి అయితే వేసుకుంటున్నాము. నెయ్యి వచ్చేసి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసేసుకున్నాం అనమాట. ఈ హల్వాకి అనేది నెయ్యి కొంచెం బాగానే పడుతుందండి. బాగానే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని అంటారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారు, చాలా బాగుంటుందన్నమాట. ఇక మొత్తానికి అయితే ప్యాన్లో అయితే నెయ్యి అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని ఇక ఆవిరి మీద ఉడికించుకున్నాను కదండి. సో ఇక ఆవిరి మీద ఉడికించుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేవి వస్తాయండి. ఇంకొద్దిగా ఆ వాటర్ కూడా తీసేసి మొత్తానికి ఇక ఆవిరి మీద ఉడికించుకున్న సొరకాయని అయితే ఈ విధంగా అయితే నెయ్యిలో అయితే వేపేసుకుంటున్నాను అనమాట. నెయ్యిలో వేసేసుకొని వేపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ కూడా సిమ్లా అనేది పెట్టేసుకొని వేపేసుకుంటున్నాను అనమాట. విత్తనాలు పూర్తిగా తీసేసుకోవాలి, పర్లేదండి. అక్కడక్కడ 1-2 అనేవి మనం ఎంత తీసినా కూడా ఉంటాయి కదా. సో అక్కడ విత్తనాలు కనిపిస్తూ ఉన్నాయి 1-2, అవి కూడా తీసేసుకున్నాను అనమాట. నచ్చితే వాటిని కూడా కొద్దిగా వేసేసుకొని చేసుకుంటే పర్వాలేదు. కాకపోతే ఇక నేను మొత్తానికి తీసేసాను. ఇక 5 to 10 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ని అయితే తగినంత స్వీట్నెస్, మనం స్వీట్ ఎంత తింటామో దాన్ని బట్టేసి షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక షుగర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత అసలైనది ఇప్పుడే అనమాట. ఇది షుగర్ వేసుకున్న తర్వాత మనము అలా వదిలేయకూడదండి. ఎందుకని అంటారా, తొందరగా అడుగంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. షుగర్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మళ్ళీ అది దగ్గరికి పడే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇక దగ్గరికి పడుతుంది అనగా దింపుతామనగా ఒక 5 మినిట్స్ ముందు ఇక్కడైతే షుగర్లో నేను ఇలాచీలు వేసి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి. సో ఇక ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మళ్ళీ కూడా మొత్తం కూడా కలుపుకొని మొత్తం కూడా అసలు
తేమ అనేది ఉండకూడదనమాట. చాలా దగ్గరికి అయిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఇక షుగర్ పౌడర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 మళ్ళీ కూడా అంతా కూడా కలిపేసుకొని దగ్గరికి పడే వరకు కూడా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇక మొత్తానికైతే దగ్గరైతే అయ్యిందండి. ఇక దింపేసుకుందామని అయితే అనుకున్నామనమాట. దగ్గరికి అయ్యింది. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే సూపర్ అనమాట. మా ఇంట్లో ఇది జస్ట్ 1-2 డేస్‌కే అయిపోయిందనమాట. అంత బాగా నచ్చింది అందరికీ కూడా. నాకైతే విపరీతంగా నచ్చిందండోయ్! చాలా చాలా బాగా నచ్చింది. ఈ స్వీట్ మా అమ్మ నాకు గుర్తొచ్చేసి మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా చేసేదనమాట ఇది. సొరకాయ హల్వా అనేది. అది కూడా ఈ చలికాలంలోనే ఎక్కువగా చేసేదనమాట. ఎందుకు అనంటే మన ఇంటి పక్కకి అలా సొరకాయ చెట్లు వాళ్ళు వీళ్ళు వేసి ఉంటారు కదా! అలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళనమాట. సో, అప్పుడు నాకు ఈ సొరకాయ అనేది హల్వా అనేది మా అమ్మ చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసి పెట్టేది. సో, మళ్ళీ గుర్తొచ్చేసి ఈ స్వీట్‌ని అయితే అడిగాననమాట. అమ్మ సొరకాయ హల్వా చేస్తావా అంటే, సరేలే అని చెప్పేసి పక్కింటి వాళ్ళతో సొరకాయ అయితే తీసుకొని మరీ చేసిందండి. చాలా చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక మొత్తానికైతే స్వీట్ అయితే దగ్గరికైతే అయిందనమాట. సో, ఇక దగ్గరికి అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి అయితే నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా. సో, వాటిని అన్నిటిని కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది. అలాగే చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. Until bye bye. See you another video.